హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ క్యాలెండర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ది, నవంబర్ 3 శనివారం అయితే ఆ నెలలో ఎన్ని సోమవారాలు ఉంటాయి? సో నవంబర్ 3 శనివారం. సో నవంబర్ 3 శనివారం అంటే నవంబర్ 4 ఆదివారం, నవంబర్ 5 సోమవారం. ఏమవుతుంది? నవంబర్ 5 సోమవారం. ఇప్పుడు నవంబర్ నెలలో మనకు ఎన్ని డేస్ ఉంటాయి? నవంబర్ నెలలో 30 డేస్ ఉంటాయి. నవంబర్లో 30 డేస్ ఉంటాయి కదా. సో నవంబర్ 5 సోమవారం. నవంబర్ 5 సోమవారం అంటే మళ్ళీ +7 యాడ్ చేస్తే మళ్ళీ అదే సోమవారం వస్తుంది. మళ్ళీ +7 యాడ్ చేస్తే మళ్ళీ అదే సోమవారం. మళ్ళీ +7 యాడ్ చేస్తే మళ్ళీ అదే సోమవారం. సో 7 3 జా 21, 21 + 5 26, 26 + 7 33. సో 33 డేస్ అనేవి ఉండవు నవంబర్లో. కాబట్టి మనకు 7 3 టైమ్స్ యాడ్ చేసాం కాబట్టి 3 సోమవారాలు ఉంటాయి. ప్లస్ నవంబర్ 5 కూడా సోమవారం కాబట్టి మనకు మొత్తం 4 సోమవారాలు ఉంటాయి. సో మనకు ఆ నెలలో 4 సోమవారాలు ఉంటాయి. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. ఈరోజు శుక్రవారం అయితే ఒక సంవత్సరం తర్వాత 48 రోజులకు ఏ వారం వస్తుంది? సో ఈరోజు శుక్రవారం. ఒక సంవత్సరం అంటే అది లీఫ్ సంవత్సరమా లేదంటే నార్మల్ సంవత్సరమా అనేది ఇవ్వలేదు కాబట్టి మనం నార్మల్ సంవత్సరంగా తీసుకుందాం. సో నార్మల్ ఇయర్కి మనకు ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది. నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది. లీఫ్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో తర్వాత 48 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 48/7 చేస్తే 7 6 జా 42, 6 రిమైనింగ్ ఉంటుంది. ఇంకా 6 రిమైనింగ్ ఉంటుంది కాబట్టి 6 ఆడ్ డేస్. సో 1 ఇయర్కి 1 ఆడ్ డే, 48 డేస్కి 6 ఆడ్ డేస్, మొత్తము 7 ఆడ్ డేస్. 1 + 6 7 ఆడ్ డేస్. 7 ఆడ్ డేస్ అంటే మనకు ఇప్పుడు ఈరోజు శుక్రవారం. సో శుక్రవారానికి 7 డేస్ యాడ్ చేయాలి. శుక్రవారం ప్లస్ 7 డేస్ అంటే మళ్ళీ శుక్రవారమే వస్తుంది. సో ఈరోజు శుక్రవారం అయితే ఒక సంవత్సరం తర్వాత 48 డేస్కి ఏ వారం వస్తుంది? శుక్రవారం వస్తుంది. ఇదే ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఒక సంవత్సరంలో జనవరి 1వ తేదీ శనివారం అయితే ఆ సంవత్సరంలోని శనివారాల సంఖ్య ఎంత? సో మనకు సంవత్సరం అంటే లీఫ్ ఇయరా నార్మల్ ఇయర్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనము నార్మల్ ఇయర్గా తీసుకోవాలి. సో 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 1 ఇయర్కి 365 డేస్. ఈ 365 డేస్ని 7తో డివైడ్ చేస్తే మనకు ఎన్ని వారాలు వస్తాయి? 7 5 జా 35, 1 వస్తుంది. 7 2 జా 14, ఇంకా 1 రిమైండర్ ఉంటుంది. సో 52 వీక్స్. 52 వీక్స్ వచ్చాయి కాబట్టి మనకు ఫస్ట్ వీక్ ఏ వారంతో స్టార్ట్ అయింది? ఫస్ట్ వీక్ శనివారంతో స్టార్ట్ అయింది. సో 52 వీక్స్ వచ్చాయి. సో 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంది. 1 డే అంటే మళ్ళీ 52 వీక్స్ తర్వాత మళ్ళీ ఏ డేస్ స్టార్ట్ అవుతుంది? 52 వీక్స్ తర్వాత మళ్ళీ శనివారమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ వీక్ శనివారంతో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ 52 వీక్స్ తర్వాత వచ్చే వారం కూడా శనివారంతో స్టార్ట్ అవుతుంది. సో 52 వీక్స్ వచ్చింది కాబట్టి 52 శనివారాలు వస్తాయి. 52 శనివారాలు ప్లస్ 1 డే, లాస్ట్ డే కూడా శనివారంతో స్టార్ట్ అవుతుంది. 52 శనివారాలు ప్లస్ లాస్ట్ డే కూడా శనివారమే కాబట్టి మనకు టోటల్ 53 శనివారాలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే చూద్దాం. 26వ జనవరి 1996 నుండి 15వ మే 1996 వరకు ఎన్ని రోజులు కలవు? చివరి 2 రోజులను కలుపుకొని. సో చివరి 2 రోజులు అంటే 19వ జనవరి ఇంకా 15వ మే కలుపుకొని
ఈ మొత్తం ఎన్ని రోజులు కలవు అని క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు మంత్కి ఎన్ని రోజులు ఉంటాయని తెలుసు కదా. సో తెలియకపోతే మనం ఈజీ ట్రిక్ ఒకటి ఉంటుంది. ఇలా మనం పిరిగడిని బిగించుకున్నప్పుడు ఇలా పైకి వచ్చింది జనవరి అనుకోవాలి, తర్వాత ఇది ఫిబ్రవరి, ఇది మార్చ్, ఇది ఏప్రిల్, ఇది మే, ఇది జూన్, ఇది జూలై, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇలా అనుకోవాలి. సో ఇక్కడ ఫిగర్ గీస్తాను చూడండి. సో మనం ఇలా రెండు చేతులు ఇలా పెట్టినప్పుడు ఇలా వస్తాయి. ఈ పైకి వచ్చిందాన్ని ఫస్ట్ జనవరిగా అనుకుందాం, ఇది ఫిబ్రవరి అనుకుందాం, ఇది మార్చ్, ఇది ఏప్రిల్, ఇది మే, ఇది జూన్, ఇది జూలై, ఇది ఆగస్ట్, ఇది సెప్టెంబర్, ఇది అక్టోబర్, ఇది నవంబర్, ఇది డిసెంబర్గా తీసుకుందాం. సో పైకి వచ్చేటి ఫస్ట్ స్టార్టింగ్ జనవరి నుండి తీసుకోవాలి, తర్వాత ఫిబ్రవరి, తర్వాత మార్చ్, తర్వాత ఏప్రిల్, తర్వాత మే, తర్వాత జూన్, తర్వాత జూలై. ఈ విధంగా తీసుకుంటే ఈ పైకి వచ్చే వాటికి 31 డేస్. సో జనవరికి 31 డేస్, ఈ కిందికి వచ్చే వాటికి 30 డేస్. ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి కాబట్టి 28 ఆర్ 29 డేస్ ఉంటాయి, మిగతావన్నీ 30 డేస్ ఈ కిందికి వచ్చేవాటి. ఈ పైకి వచ్చేవాటి 31 డేస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం 1996 అనేది లీప్ ఇయరా లేదంటే ఆర్డినరీ ఇయర్ అని చూడాలి. సో మనం 1996ని 4తో డివైడ్ చేస్తే 4 4 జా 16, 3 వస్తుంది, 4 9 జా 36, మళ్ళీ 3 వస్తుంది, 4 9 జా 36. సో 499 డివైడ్ అయిపోయింది కాబట్టి 1996 అనేది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో మనకు ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో అంటే ఫిబ్రవరిలో 1 odd డే ఉంటుంది. సో ఇప్పుడు మనకు 1996 26 జనవరి నుండి 15 మే వరకు కావాలి. సో జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో నార్మల్గా అయితే 28 డేస్, లీఫ్ ఇయర్లో అయితే 29 డేస్, మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, మేలో 31 డేస్, జూన్లో 30 డేస్, జూలైలో 31 డేస్, మళ్ళీ తర్వాత ఆగస్టులో 31 డేస్, సెప్టెంబర్లో 30 డేస్, అక్టోబర్లో 31 డేస్, నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 31 డేస్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు? 26 జనవరి 1996 నుండి 15 మే 1996 వరకు ఎన్ని రోజులు అని అడిగాడు. సో ఇప్పుడు 26 జనవరి అంటే 26 జనవరి నుండి మనకు జనవరిలో ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి? జనవరిలో 26 నుండి 31 అంటే 6 డేస్ ఉంటాయి. సో ఇది 1996 లీఫ్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో మార్చ్లో 30 డేస్ ఉంటాయి. తర్వాత ఏప్రిల్లో 31 డేస్ ఉంటాయి. ఇప్పుడు మే 15 వరకు. సో మేలో 15 రోజులు. ఇప్పుడు టోటల్ యాడ్ చేద్దాం. 6 + 29 35, 35 + 30 65, 65 + 31 96, 96 + 15 111. సో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి? 111 రోజులు ఉంటాయి. జనవరి 1996 నుండి 15 మే 1996 వరకు ఆ చివరి 2 రోజులు కలుపుకొని మనకు మొత్తము 111 రోజులు అనేది వస్తుంది. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూద్దాం. ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం ఏది? సో ఆప్షన్స్ 2703, 2802, 2601, 30,000. సో వీటిలలో లీప్ ఇయర్ ఏది? సో మనకు లీప్ ఇయర్ అంటే మామూలు ఇయర్ అయితే మనం 4తోని డివైడ్ చేయాలి, అదే సెంచరీ ఇయర్ అయితే 400తోని డివైడ్ చేయాలి. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే లాస్ట్కు 3 ఉంది కాబట్టి ఇది 4తో డివైడ్ కాదు. సో ఆప్షన్ బి చూద్దాం. 2802 4తో డివైడ్ చేస్తే 4 7 జా 28 0, ఇంకా 2 రిమైండర్ ఉంటుంది. సో ఇది కూడా లీప్ ఇయర్ కాదు. సో ఆప్షన్ సిలో లాస్ట్కు 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ అనేది 4 మల్టిపుల్లో రాదు. సో ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి 30,000.
ఆప్షన్ డి 30,000. ఇది సెంచరీ ఇయర్ కాబట్టి మనం సెంచరీ ఇయర్ని ఎప్పుడైనా కూడా 400తో మల్టిప్లై చేయాలి. సో 400తో మల్టిప్లై చేస్తే ఈ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 4తోని 4 7 జా 28, 4 5 జా 20, సో 75. సో ఇది 4తోని డివైడ్ అయింది కాబట్టి మనకు 30,000 అనేది లీప్ సంవత్సరం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. ఒక లీప్ సంవత్సరం ఆదివారంతో మొదలైంది. అదే సంవత్సరం మార్చి 2వ తారీఖు ఏ వారం అవుతుంది? సో లీప్ సంవత్సరం అంటే ఫిబ్రవరిలో మనకు 29 డేస్ ఉంటాయి. సో అంటే 1 odd day ఉంటుంది. సో లీప్ సంవత్సరం ఆదివారంతో మొదలైంది అంటే జనవరి 1 అనేది సండేతో మొదలైంది. మనకు జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 odd days ఉంటాయి. ఫిబ్రవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఈ లీప్ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరిలో 1 odd day ఉంటుంది. జనవరిలో 3 odd days, ఫిబ్రవరిలో 1 odd day. తర్వాత మనకు ఎప్పటి వరకు కావాలి? మార్చి 2వ తారీఖు వరకు కావాలి. సో మార్చి 2వ తారీఖు అంటే 2 days. ఇప్పుడు ఇక్కడ 3 odd days, ఇక్కడ 1 odd day, ఇక్కడ 2 odd days, మొత్తము 6 odd days ఉన్నాయి. 6 odd days. సో మనకు స్టార్టింగ్ మనకు సండేతో స్టార్ట్ అయింది కదా. సండేతో స్టార్ట్ అయిందంటే సండే 6 odd days కూడా మళ్ళీ సండేతోనే స్టార్ట్ అవుతాయి. సో +5 రాసుకోవాలి. సండే +5. 5 అంటే ఏంటి? మనకు శుక్రవారం. సో లీప్ సంవత్సరము మనకు ఆదివారంతో స్టార్ట్ అయింది కాబట్టి అదే సంవత్సరము మార్చి 2వ తారీఖు ఏమవుతుంది? శుక్రవారం అవుతుంది. ఎందుకంటే మనకు 6 odd days వచ్చాయి కదా. 6 odd days మనకు స్టార్టింగ్ సండే కాబట్టి సో 6 odd daysలో కూడా మళ్ళీ స్టార్టింగ్ సండేతోనే స్టార్ట్ అవుతుంది. సో సండే తీసేస్తే ఎక్స్ట్రా 5 days ఉంటాయి. సో 5 daysను యాడ్ చేసుకున్నట్లయితే సండే +5 శుక్రవారం అవుతుంది. సో మనకు మార్చి 2వ తారీఖు శుక్రవారం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. 1995వ సంవత్సరం మార్చి 9వ తేదీ శనివారం అయిన 1996వ సంవత్సరంలో మార్చి 9వ తేదీ ఏ వారం అవుతుంది? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1995 సంవత్సరం మార్చి నుండి 1996 సంవత్సరం మార్చి వరకు అంటే ఇప్పుడు 1996లో ఫిబ్రవరి అనేది యాడ్ అవుతుంది కాబట్టి 1996 అనేది నార్మల్ సంవత్సరమో లేదంటే లీప్ సంవత్సరం అనేది చూద్దాం. సో 1996ను 4తో డివైడ్ చేస్తే 4 4 జా 16, 3 ఉంటుంది, 4 9 జా 36, మళ్ళీ 3 ఉంటుంది, 4 9 జా 36. సో 499 వస్తుంది కాబట్టి డివైడ్ అయింది కాబట్టి 1996 సంవత్సరం లీప్ సంవత్సరం. సో లీప్ సంవత్సరం అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో కాబట్టి ఫిబ్రవరిలో 1 odd day ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. 1995వ సంవత్సరం మార్చి 9వ తేదీ శనివారం అయింది. సో మార్చి 9వ తేదీ శనివారం అయింది. 1996వ సంవత్సరం మార్చి 9వ తేదీ ఏ వారం అవుతుంది? సో ఇక్కడ మార్చి 9వ తేదీ నుండి నెక్స్ట్ ఇయర్ మార్చి 8వ తేదీ వరకు 1 year అవుతుంది. సో మనకు నెక్స్ట్ ఇయర్ లీప్ సంవత్సరం కాబట్టి మనకు ఆ ఇయర్లో ఎన్ని డేస్ వస్తాయి? ఆ ఇయర్లో మనకు 366 డేస్ వస్తాయి. అది మార్చి 9 నుండి మార్చి 8 వరకు 366 డేస్. సో 366 డేస్కి మనకు ఎన్ని odd days ఉంటాయి? 2 odd days ఉంటాయి. సో 2 odd days ఉంటాయి. మనకు మార్చి 9వ తేదీ శనివారంతో స్టార్ట్ అయింది కాబట్టి 2 odd days కూడా మనకు శనివారంతో స్టార్ట్ అవుతాయి. సో శనివారంతో స్టార్ట్ అయింది కాబట్టి 2 odd days అంటే శనివారం ప్లస్ తర్వాత ఆదివారం, శనివారం ఆదివారం. సో మార్చి 9వ తేదీ శనివారంతో స్టార్ట్ అయింది కాబట్టి 2 odd days అనేది శనివారం ఆదివారం అవుతాయి. సో లాస్ట్ ఆదివారం ఉంటుంది అంటే ఈ ఆదివారం అనేది మార్చి 8వ తేదీ, మళ్ళీ మార్చి 9వ తేదీ వచ్చేసరికి +1 day. సో సోమవారం. సో ఇప్పుడు 1996 మార్చ్
9వ తేదీ మనకేంటి సోమవారం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. జూన్ నెల మొదటి రోజు శనివారం అయినా ఈ నెల చివరి శనివారం ఏ తేదీ వస్తుంది? మనకు జూన్లో ఎన్ని రోజులు వస్తాయి? జూన్లో మనకు ఎన్ని డేస్ అంటే మనకు చెప్పాను కదా ఎలా కౌంట్ చేయాలనేది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. సో జూన్లో 30 డేస్ ఉంటాయి. జూన్లో 30 డేస్ ఉంటాయి. ఫస్ట్ డే మనకు శనివారం అయింది. జూన్ 1 అనేది శనివారం అయింది. సో అట్లాగే దీనికి 7 యాడ్ చేస్తే శనివారమే వస్తుంది. అదేవిధంగా 14 యాడ్ చేసినా శనివారమే వస్తుంది. 21 యాడ్ చేసినా శనివారమే వస్తుంది. సో 7 మల్టిపుల్స్ ఏది యాడ్ చేసినా కూడా మనకు శనివారమే వస్తుంది. సో మనకు 30 డేస్ కాబట్టి 7 మల్టిపుల్స్ లాస్ట్ టైం ఉంటుంది, 28 ఉంటుంది. 28 యాడ్ చేస్తే కూడా మనకు శనివారమే వస్తుంది. సో 28 డేస్ యాడ్ చేస్తే మనకు 28 + 1 29. సో 29వ తేదీ కూడా మనకు శనివారమే వస్తుంది. సో మనకు ఈ నెల చివరి శనివారం ఏ తేదీ వస్తుంది? సో ఈ నెల చివరి శనివారం అనేది 29వ తేదీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. ఒక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఆదివారం అయితే ఆ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఏ రోజు వస్తుంది? సో చూద్దాం. ఏప్రిల్లో మనకు ఎన్ని డేస్ ఉంటాయి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. తర్వాత అదే సంవత్సరం ఆగస్టు 15 వరకు. సో ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. మేలో 31 డేస్ ఉంటాయి. జూన్లో 30 డేస్ ఉంటాయి. జూలైలో 31 డేస్ ఉంటాయి. తర్వాత మనకు ఆగస్టు 15 వరకు కావాలి. ఆగస్టు 15 వరకు కావాలి. సో మనకు ఏప్రిల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఏప్రిల్లో 2 ఆడ్ డేస్, మేలో 3 ఆడ్ డేస్, జూన్లో 2 ఆడ్ డేస్, జూలైలో 3 ఆడ్ డేస్, ప్లస్ ఆగస్టులో 15 డేస్. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 2 + 3 5, 5 + 2 7, 7 + 3 10, 10 + 2 15, 25. 25/7 వేస్తే 7 3 21 ప్లస్ 4 ఆడ్ డేస్ అనేది ఉంటాయి. 4 ఆడ్ డేస్ మనకు 1వ తేదీ ఆదివారంతో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 4 ఆడ్ డేస్లో మళ్ళీ ఫస్ట్ది మనకు ఆదివారంతోనే స్టార్ట్ అవుతుంది. సో సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. 4 ఆడ్ డేస్ అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో లాస్ట్ ఏంటి మనకు ఆగస్టు 15 అంటే మనకు వెడ్నెస్డే వస్తుంది. సో ఆగస్టు 15 అంటే వెడ్నెస్డే. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. 15 ఆగస్ట్ 2016 రోజున సోమవారం అయితే 15 ఆగస్ట్ 2017 రోజున ఏ వారం అవుతుంది? ఏ రోజు వస్తుంది? సో ఇక్కడ 15 ఆగస్ట్ 2016 నుండి 15 ఆగస్ట్ 2017 వరకు. సో 2017లో మాకు ఫిబ్రవరి నెల అనేది వస్తుంది. సో ఇప్పుడు 2017 అనేది లీప్ ఇయరా, ఆర్డినరీ ఇయరా అంటే ఇక్కడ 17 ఉంది కాబట్టి 4తో డివైడ్ కాదు కాబట్టి 2017 అనేది ఆర్డినరీ ఇయర్. సో ఆర్డినరీ ఇయర్కు 1 ఆర్డినరీ ఇయర్కు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇక్కడ 1 ఇయర్ అంటే 15 ఆగస్టు 2016 నుండి 14 ఆగస్టు 2017 వరకు 1 ఇయర్ అవుతుంది. సో 15 ఆగస్టు 2016 నుండి 14 ఆగస్టు 2017 వరకు 1 ఇయర్. 1 ఇయర్కి మనకు 1 ఆడ్ డే. 15 ఆగస్టు మనకు సోమవారంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 1 ఆడ్ డే ఉంది కదా, 1 ఆడ్ డే కూడా మనకు సోమవారంతోనే స్టార్ట్ అవుతుంది. ఈ 1 ఆడ్ డే అనేది సోమవారం అవుతుంది. 14 ఆగస్టు 2017 అనేది మనకు సోమవారం వచ్చింది కదా. ఇప్పుడు 15 ఆగస్టు 2017 అనేది సోమవారానికి నెక్స్ట్ డే. సో ఏమవుతుంది? మంగళవారం.
ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది చూద్దాం. లీప్ సంవత్సరం కానీ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయితే 31 మే ఏ వారం అవుతుంది? సో లీప్ సంవత్సరం కాంతి అంటే ఆర్డినరీ ఇయర్. సో ఆర్డినరీ ఇయర్లో మనకు ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. సో 28 డేస్ అంటే మనకు ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. తర్వాత మనకు ఎప్పటి వరకు కావాలి? మే వరకు కావాలి. మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, మేలో 31 డేస్. సో ఇప్పుడు ఫిబ్రవరిలో మనకు ఆడ్ డేస్ 0, మార్చిలో 3 ఆడ్ డేస్, ఏప్రిల్లో 2 ఆడ్ డేస్, మేలో 3 ఆడ్ డేస్. సో ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీ మనకు ఆదివారంతో స్టార్ట్ అయింది. ఇక్కడ టోటల్ ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 5 + 3 8 ఆడ్ డేస్. 8 ఆడ్ డేస్ అంటే మళ్ళీ 7తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. సో 1 ఆడ్ డే. సో మనకు 1వ తేదీ ఆదివారంతో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ 1 ఆడ్ డే అంటే మళ్ళీ ఆదివారంతోనే స్టార్ట్ అవుతుంది. సో 31 మే మనకు సండే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. ఒక సాధారణ లీపు కానట్టి సంవత్సరం యొక్క మొదటి రోజు శుక్రవారం అయితే ఆ సంవత్సరం ఆఖరి రోజు ఏమిటి? సో ఒక సాధారణ సంవత్సరం అంటే 1 ఆర్డినరీ ఇయర్. 1 ఆర్డినరీ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. మనకు స్టార్టింగ్ శుక్రవారంతో స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి మనకు 1 ఆడ్ డే కూడా శుక్రవారంతోనే స్టార్ట్ అవుతుంది. సో శుక్రవారంతో స్టార్ట్ అయింది కదా, మనకు శుక్రవారంతో స్టార్ట్ అయింది కాబట్టి ఆడ్ డే కూడా మళ్ళీ శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది. ఆడ్ డే కూడా మనకు శుక్రవారంతోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ సంవత్సరం యొక్క లాస్ట్ రోజు ఏమవుతుంది? శుక్రవారం అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. ఈ రోజు ఆదివారం అయితే 54 రోజుల తర్వాత వచ్చేది ఏ వారం అవుతుంది? ఏ రోజు అవుతుంది? సో చూద్దాం. ఈరోజు ఆదివారం అంటే తర్వాత 54 రోజుల తర్వాత వచ్చేది. 54ను 7తోని డివైడ్ చేద్దాం. అప్పుడు 7 7 జా 49. మనకు 5 ఆడ్ డేస్ అనేది 5 రిమైండింగ్ ఉంటుంది. 5 రిమైండింగ్ అంటే 5 ఆడ్ డేస్. సో 5 ఆడ్ డేస్ అంటే మనకు ఆదివారం తర్వాత 54 రోజులకు కాబట్టి ఆదివారం ప్లస్ 5 ఆడ్ డేస్ అంటే ఏమవుతుంది? మనకు శుక్రవారం అవుతుంది. ఆదివారానికి 5 యాడ్ చేస్తే శుక్రవారం అవుతుంది. సో మనకు 54 రోజుల తర్వాత 54 రోజుల తర్వాత వచ్చేది శుక్రవారం. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 2003వ సంవత్సరం సోమవారంతో స్టార్ట్ అయితే అది ముగిసే రోజు ఏ వారం అవుతుంది? సో చూద్దాం. 2003 అంటే మనకు నాన్ లీప్ ఇయర్ కాబట్టి 2003 365 డేస్ ఉంటాయి. 365 డేస్ అంటే 1 ఆడ్ డే. సో 1 ఆడ్ డే అంటే మనకు స్టార్టింగ్ సోమవారంతో స్టార్ట్ అయింది. సో సోమవారంతో స్టార్ట్ అయింది. మళ్ళీ లాస్ట్ ఒక ఆడ్ డే ఉంది కాబట్టి ఆడ్ డే అనేది మళ్ళీ సోమవారంతోనే స్టార్ట్ అవుతుంది. సో 1 ఆడ్ డే అనేది మళ్ళీ సోమవారంతోనే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 2003 ముగిసే రోజు సోమవారం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూద్దాం. 1995 మార్చి 20వ తేదీ సోమవారం అయితే 1994 ఆగస్టు 15వ తేదీ ఏ వారం అయింది? సో మనకు గడిచిపోయిన రోజు అడిగాడు. మనకు 1995 మార్చి 20 సోమవారం ఇచ్చాడు. 1994 ఆగస్టు 15వ తేదీ ఏ వారం అయిందో కనుక్కోమన్నాడు. సో మనకు గడిచిపోయిన తేదీ 1994 ఆగస్టు 15 నుండి 1995 మార్చి 20 వరకు ఎన్ని రోజులు అయింది అనేది కావాలి. సో 1994 ఆగస్టు 15. ఆగస్టులో మనకు ఎన్ని రోజులు ఉంటాయి? ఆగస్టులో 31 డేస్ ఉంటాయి. సో ఆగస్టులో 15వ తేదీ మనం కనుక్కోవాలి కాబట్టి 31 నుండి 15 తీసేస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? రిమైనింగ్ 16 రోజులు ఉంటుంది. సో తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో సెప్టెంబర్లో 30 డేస్, అక్టోబర్లో 31 డేస్, నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 31 డేస్, జనవరిలో 31 డేస్, ఫిబ్రవరిలో 1994 అనేది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ అని చూద్దాం. సో 1994 డివైడెడ్ బై 4 చేస్తే 4 4 జా 16, 4 3 జా 96, 4 8 జా 32, ఇంకా 2 రిమైండర్ ఉంటుంది. సో 2 రిమైండర్ వచ్చింది కాబట్టి 1994 అనేది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరికి 28 డేస్ ఉంటాయి. సో మార్చి మనకు 20వ తేదీ వరకు ఇచ్చాడు. సో మార్చిలో 20 రోజులు. సో మనకు ఆగస్టు 16 అంటే మనకు 7తో డివైడ్ చేస్తే 7 2 జా 14, ఇంకా 2 రిమైండర్ ఉంటుంది. సో 2 ఆడ్ డేస్. సో సెప్టెంబర్లో మనకు 2 ఆడ్ డేస్ వస్తాయి, అక్టోబర్లో 3 ఆడ్ డేస్ వస్తాయి, నవంబర్లో 2 ఆడ్ డేస్, డిసెంబర్లో 3 ఆడ్ డేస్, జనవరిలో 3 ఆడ్ డేస్, ఫిబ్రవరిలో ఆడ్ డేస్ 0. సో మార్చిలో 20 వరకు కదా, 20ని 7తో డివైడ్ చేస్తే 7 2 జా 14. సో ఇంకా 6 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇప్పుడు కౌంట్ చేద్దాం. 2 + 2 4, +3 7, +2 9, +3 12, +3 15, +6 21. సో 21 డేస్. దీన్ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తే 7 3 జా, సో 0 ఆడ్ డేస్. మనకు 1994 ఆగస్టు 15 ఏ వారమో తెలియదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లస్ 0 ఆడ్ డేస్. ఎక్స్ ప్లస్ 0 ఆడ్ డేస్ అంటే ఎక్సే అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 0 ఆడ్ డేస్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సోమవారం అని ఇచ్చాడు. సో అప్పుడు ఎక్స్ కూడా సోమవారమే అవుతుంది. సో మనకు 1994 ఆగస్టు 15 అనేది ఏ వారం వస్తుంది? సోమవారం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.